మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం ఆధ్వర్యంలో ఈ రోజున చిత్రలేఖనం పోటీలు ఇక్కడ నిర్వహించుకున్నాం. వందలాది మంది బాలబాలికలు ఈ కార్యక్రమానికి హాజరై తమ ప్రతిభను కనబరిచారు. ముందుగా నేను చెప్పదలుచుకుంది, ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ గెలుపొందినట్టుగానే భావించాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ ఉన్న శక్తియుక్తులను బయటికి తీయటానికి, వాళ్ళ ఉన్న జ్ఞాపక శక్తిని మరింత పెంపొందించడానికి, మెదడుకు పదును పెట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు బాలోత్సవం నిర్వహిస్తూ ఉంది ప్రతి ఏడు. ఈ ఏడు కూడా వివిధ పాఠశాలలు, తల్లిదండ్రులు ప్రోత్సహించి పిల్లలందరినీ ఇక్కడికి పంపించారు. బాలల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయటానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం నిర్వహిస్తూ ఉంది. ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి చిత్రలేఖనం పోటీల్లో చూసాం. మేము ఇందాక వివిధ గదుల్లోకి వెళ్ళి ఎంత ఉత్సాహంగా, ఎంత పట్టుదలతో దాని మీద వాళ్ళు కేంద్రీకరించి చిత్రాలు వేస్తున్నారంటే అబ్బురం అనిపిస్తూ ఉంది మనకి. అందుకని ఎవరు తక్కువ కాదు ఈ సమాజంలో. ఎవరికున్న శక్తియుక్తులు వాళ్ళకు ఉంటాయి, ఎవరికున్న ప్రతిభా పాఠవాళ్ళు వాళ్ళకు ఉంటాయి. ఆ ప్రతిభా పాఠవాళ్ళను వెలికి తీయటమే ఈ బాలోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ఎడ్ల బాలకృష్ణ గారు, అమరావతి ఐకాన్ మిత్ర బృందం అంతా ఆయన భుజస్కంధాలపై వేసుకొని దీన్ని ఒక విధంగా జయప్రదం చేయడానికి తోడ్పడ్డారు. ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కవి గంగాశ్రీ డాక్టర్ రంగిశెట్టి రమేష్ గారు, ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఈ రోజున చాలామంది దగ్గర కోట్ల రూపాయలు ఉంటా ఉన్నాయి, కానీ దాన్ని సరైన మార్గంలో సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది. అటువంటి వారిలో మన రంగిశెట్టి రమేష్ గారు ముఖ్యులు. అట్లాగనే మన ముఖ్య విశిష్ట అతిథులు రావు రమేష్ గారు, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగనే ఆర్ సుకుమార్ రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, వారు కూడా వచ్చారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందుకని సంపద ఉన్న దాన్ని సమాజం కోసం ఎంతో కొంత ఉపయోగించాలి, ఎంతో కొంత చేయాలి, నాకు సమాజం ఎంతో ఇచ్చింది అనే దాంట్లో రంగిశెట్టి రమేష్ గారు ప్రథమంగా ఉన్నారు. మేము సిలిగురిలో బాలోత్సవం నిర్వహిస్తే అక్కడ కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. ఇవాళ ఈ బాలోత్సవం విజయవంతం అవడానికి కూడా వారి సహాయ సహకారాలు పూర్తిగా ఇందులో ఉన్నాయి. వారికి చేతికి వెన్నెముకే లేదన్నట్టు వారు ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహించడం నిజంగా అభినందనీయం, ప్రతి ఒక్కరూ హర్షించాల్సినటువంటి విషయం.